అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 28 అల్ ఖసస్ కథల సూరా. ఖురాన్ సందేశం ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి, మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖురాన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖురాన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 8. فالتقطه آل فرعون ليكون لهم عدوا وحزنا إن فرعون وهامان وجنودهما كانوا خاطئين. ఆయత్ నంబర్ 8. చివరకు ఫిరౌను కుటుంబీకులు ఆ పసికందుని ఎత్తుకున్నారు. ఎట్టకేలకు ఈ పసివాడే వారికి శత్రువుగా తయారై వారి విషాదానికి కారకుడయ్యేందుకు మొత్తానికి ఫిరౌను, హామాను, వారి సేనలు వారందరూ పాపాత్ములనడంలో సందేహం లేదు. వ్యాఖ్యానం 12. ఆ పేటిక నదిలో అలా అలా ప్రవహిస్తూ ఫిరౌను నివాస భవనానికే వచ్చి తాకింది. ఆ రాజప్రసాదం నది ఒడ్డునే ఉండేది. ఫిరౌన్ సేవకులు ఆ పెట్టెను తెరిచి చూస్తే అందమైన బాలుడు కనిపించాడు. వ్యాఖ్యానం 13. ఆ బాలుణ్ణి వారు తమ కంటి చలువగా భావించి అల్లారు ముద్దుగా పెంచారు. కానీ వారికేం తెలుసు, అతను తమ పాలిట శత్రువుగా తయారు కానున్నాడని. వ్యాఖ్యానం 14. ఇంతకీ హజరత్ మూసా అలైహిస్సలాం ఫిరౌనీయుల పాలిట శత్రువుగా ఎందుకు పరిణమించారు? ఎందుకంటే ఫిరౌనీయులు దేవుని అవిధేయులుగా మారిపోయారు. అధికార మదాంధులై ప్రజలను వేధించేవారు. అందువల్ల దేవుడు వారి చేతుల్లో పెంచబడిన అబ్బాయి చేతనే వారికి శిక్ష విధించాడు. ఆయత్ నంబర్ 9. وقالت امرأة فرعون قرة عين لي ولك لا تقتلوه عسى أن ينفعنا أو نتخذه ولدا وهم لا يشعرون. ఆయత్ నంబర్ 9. ఫిరౌన్ భార్య తన భర్తతో, ఏమండి, ఈ అబ్బాయి మీకు నాకు కన్నుల పండువగా ఉన్నాడండి. ఇతన్ని మాత్రం చంపకండి. బహుశా ఇతను మనకు ఉపయోగపడవచ్చండి. లేదంటే మనం ఇతన్ని మన పుత్రునిగానైనా దత్తత తీసుకోవచ్చండి అని ప్రాధేయపడింది. కానీ దాని పర్యవసానం గురించి వారికి తెలియదు. వ్యాఖ్యానం 15. పేటికలోని అందమైన బాణుల్ని చూసినప్పుడు రాణిగారు చెప్పిన మాటలివి. మరికొంతమంది ప్రకారం మూసా అలైహిస్సలాం ఫిరౌన్ ఇంట్లో పెరుగుతున్నప్పుడు ఒకసారి ఫిరౌన్ గడ్డం పట్టుకున్నారు. దానికి ఫిరౌన్ ఆగ్రహించి తక్షణం అతన్ని చంపమని ఆదేశించాడు. అప్పుడు తన భర్తను శాంతపరుస్తూ ఫిరౌన్ భార్య ఈ మాటలన్నది. ఐసరుస్తఫాసీర్. ఫిరౌన్ భార్య ఇక్కడ బహువచనం పదంతో సంబోధించడం గమనార్హం. బహుశా ఆమె భర్తను ఆ విధంగా వేడుకొని ఉండవచ్చు, లేక అతని వెంట ఉన్న జాతి ప్రముఖులందరినీ ఉద్దేశించి ఆమె ఇవి విజ్ఞాపన చేసి ఉండవచ్చు. వ్యాఖ్యానం 16. ఆ సమయంలో ఫిరౌన్కు సంతాన భాగ్యం ప్రాప్తం కాలేదు. అందుచేత ఈ అబ్బాయిని దత్తత తీసుకోవచ్చేమో ఆలోచించమని అతని భార్య సలహా ఇచ్చింది. వ్యాఖ్యానం 17. ఏ పిల్లవాడి భయంతో వారు 100 కొలది పసిపిల్లల్ని ఊచకోత కోసారో ఆ పిల్లవాడు తమ కళ్ళ ముందరే, తమ ఒడిలోనే, తమ నివాస భవనంలోనే పెరిగి పెద్దవాడవుతున్నాడన్న సంగతి వారికి తెలియదు. అదే దైవలీల, దేవుని అపురూపమైన ఏర్పాటు ఇది. ఆయత్ నంబర్ 10. وأصبح فؤاد أم موسى فارغا إن كادت لتبدي به لولا أن ربطنا على قلبها لتكون من المؤمنين. ఆయత్ నంబర్ 10. మూసా తల్లి మనసు తల్లడిల్లిపోయింది. ఆమె విశ్వాసుల్లోనే స్థిరంగా ఉండడానికి మేము ఆమె మనసును కుదుటపరిచి ఉండకపోతే
ఆ విషయాన్ని ఆమె బయటపెట్టి ఉండేదే. వ్యాఖ్యానం 18. అంటే ఆమె హృదయంలో ఒకలాంటి శూన్యం ఏర్పడింది. పొద్దస్తమానం ఆమెకు తన కన్న కొడుకు మూసా గురించిన చింతనే తప్ప మరో ధ్యాస లేదు. కొడుకు కోసం కలవరించసాగింది. మాతృహృదయం అటువంటిది మరి. వ్యాఖ్యానం 19. తాను నదిలో విడిచిపెట్టిన ఆ పిల్లవాడు తన పిల్లవాడేనని చెప్పేసేదే, కానీ అల్లా ఆమెకు గుండె నిబ్బరం ప్రసాదించాడు. ఆ తరువాత కూడా ఓపిక పట్టింది. దేవుడు తనకు చేసిన వాగ్దానం ప్రకారం తన శిశువును ఎలాగైనా తన వద్దకు చేరుస్తాడని ఆమె గట్టిగా నమ్మసాగింది. ఆ నమ్మకమే గనక సడలిపోయినట్లయితే ఆమె తన గుట్టును రట్టు చేసి ఉండేదే. ఆయత్ నంబర్ 11. وقالت لأخته قصيه فبصرت به عن جنب وهم لا يشعرون. ఆయత్ నంబర్ 11. మూసా తల్లి తన అక్కతో నువ్వు దాని వెనకాలే వెళ్ళు అని చెప్పింది. అందువల్ల ఆమె దూరం నుంచే గమనిస్తూ పోయింది. కానీ ఆ సంగతి వారికి ఫిరోనీలకు తెలియదు. వ్యాఖ్యానం 20. మూసా అక్క పేరు మరియం బిన్తే ఇమ్రాన్. దైవ ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం తల్లి పేరు కూడా ఇదే కావడం యాదృచ్ఛికం. వ్యాఖ్యానం 21. చిన్నారి మూసా ఉన్న పేటిక నైలు నదిలో కొట్టుకుపోతుంటే ఆ అమ్మాయి తన తమ్ముణ్ణి అల్లంత దూరం నుంచే గమనిస్తూ నదీ తీరాన నడిచిపోయింది. ఆఖరికి ఆ పేటిక ఫిరోన్ రాజభవనాన్ని తాకటం, ఆ పిల్లవాడిని ఫిరోన్ సేవకులు తీసుకుని లోపలికి పోవడం అంతా ఆమె చూస్తూనే ఉంది. ఆయత్ నంబర్ 12. وحرمنا عليه المراضع من قبل فقالت هل أدلكم على أهل بيت يكفلونه لكم وهم له ناصحون. ఆయత్ నంబర్ 12. అంతకు ముందే మేము మూసా కొరకు దాదుల పాలను నిషేధించాము. పరిస్థితుల స్వరూపాన్ని గమనించిన ఆ బాలిక వారితో మీకోసం ఈ బాలుణ్ణి పోషించే ఇతని బాగోగులను కోరే ఇంటివారిని గురించి నేను మీకు తెలపనా అని చెప్పింది. వ్యాఖ్యానం 22. అంటే మేము మా ఆదేశానుసారం మూసా అలైహిస్సలాం కన్న తల్లి పాలు తప్ప మరెవరి పాలు కూడా తాగకుండా చేశాం. అందుకే శతవిధాల ప్రయత్నించినప్పటికీ దాదులు ఆ బాలుడికి పాలు పట్టలేకపోయారు. మరోవైపు ఆ పసిపిల్లవాడు ఏడుస్తూ ఉండిపోయాడు. వ్యాఖ్యానం 23. ఆ దృశ్యాన్ని మూసా అక్క దూరం నుంచే శ్రద్ధగా గమనించసాగింది. ఎంతకీ ఆ పిల్లవాడు ఏడ్పు మానకపోవడంతో అదను చూసి వారి దగ్గరకు వెళ్ళింది. వారు గనక అనుమతిస్తే ఈ పిల్లవానికి ఆలనా పాలనా చూసే ఒక మంచి మహిళను చూపిస్తానని అంది. ఆయత్ నంబర్ 13. فرددناه إلى أمه كي تقر عينها ولا تحزن ولتعلم أن وعد الله حق ولكن أكثرهم لا يعلمون. ఆయత్ నంబర్ 13. ఆ విధంగా మేము అతన్ని తిరిగి అతని తల్లి దగ్గరకు చేర్చాము. తద్వారా ఆమె కన్నులు చల్లబడాలని, ఆమె దుఃఖితురాలు కాకుండా ఉండాలని, అల్లాహ్ వాగ్దానం సత్యమని ఆమె తెలుసుకోవాలని మేమిలా చేశాము. కానీ చాలామందికి ఇందలి పరమార్థం తెలియదు. వ్యాఖ్యానం 24. అంతకన్నా వారికి ఏం కావాలి? వెంటనే ఒప్పుకున్నారు. అందువల్ల మూసా అలైహిస్సలాం అక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లిని పిలుచుకుని వచ్చింది. వ్యాఖ్యానం 25. మూసా అలైహిస్సలాం తల్లిపాలు తృప్తిగా త్రాగారు. అందరూ సంతోషించారు. ఆ పసిపిల్లాడికి రోజూ పాలు పట్టే నిమిత్తం తన ఇంట్లోనే ఉండిపోవలసిందిగా ఫిర్ఔన్ కోరాడు. అయితే తాను తన భర్తను పిల్లలను వదిలి ఉండలేనని ఆమె తెగేసి చెప్పింది. ఎట్టకేలకు ఆ పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళి అక్కడే పాలు పట్టవచ్చని, అందు నిమిత్తం ఆమెకు తగిన జీతం ప్రభుత్వ ధనాగారం నుంచి ఇవ్వబడుతుందని నిర్ణయించబడింది. సుబహానల్లా, దైవలీల ఎలా ఉంటుందో చూడండి. ఒకవైపు తన కన్న కొడుక్కు పాలు పట్టే ఆనందం, మరోవైపున ప్రభుత్వ ఖజానా నుంచి జీతం. ఆమె
కొడుకును ఆమె వద్దకే చేరుస్తానన్న వాగ్దానాన్ని దేవుడు ఎంత ఉత్తమ రీతిలో నెరవేర్చాడో చూడండి. ఒక ముర్సల్ కథనం ఇలా ఉంది. తాను నిర్మించిన వస్తువు ద్వారా శుభాన్ని పుణ్యాన్ని కూడా ఆశించే నిర్మాత ఉపమానం మూసా అలైహిస్సలాం తల్లి లాంటిది. ఆమె తన కన్న కుమారునికే పాలుపడుతూ దానికి జీతం కూడా పొందుతుంది. అబూ దావుద్లో ముర్సల్ కథనం. వ్యాఖ్యానం 26. తాము చేపట్టే ఎన్నో కార్యాల అసలు పరిణామం చాలామందికి తెలిసి ఉండదు. అయితే అల్లాహకు దాని పరిణామం గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. అందుకే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, మీకు గిట్టని వస్తువే మీకు ప్రయోజనకరం కావచ్చు, మీకు ఎంతో ప్రియమైన వస్తువే మీకు నష్టకరంగా పరిణమించవచ్చు. ఈ విషయం అల్లాహకు తెలుసు, మీకు తెలియదు. అల్-బక్రా 216. వేరొక చోట ఈ విధంగా చెప్పబడింది, ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా మీకు వారిలోని ఒక వస్తువు నచ్చకపోవచ్చు. అయితే అల్లాహ్ అందులోనే మీకోసం ఎంతో మేలును పొందుపరచి ఉండవచ్చు. అన్-నిసా 19. అందుకే మనిషి తన ఇష్టాయిష్టాలను అలా పక్కన పెట్టి ప్రతి విషయంలోనూ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను పాటించే ప్రయత్నం చేయాలి. అందులోనే అతనికి మేలుంది. పర్యవసానం దృష్ట్యా కూడా అదే ఉత్తమమైనది. ఆయత్ నంబర్ 14. ولما بلغ أشده واستوى آتيناه حكما وعلما وكذلك نجزي المحسنين. ఆయత్ నంబర్ 14. మూసా తన యుక్త వయసుకు చేరుకుని పరిపక్వతను పొందిన మీదట మేమతనికి వివేకాన్ని ధర్మ జ్ఞానాన్ని ప్రసాదించాం. సద్వర్తనులకు మేము ఇలాగే తమ ప్రతిఫలాన్ని ఇస్తుంటాము. వ్యాఖ్యానం 27. వివేకం జ్ఞానం అంటే ప్రవక్త పదవి దైవ దౌత్యం అని అర్థం. ఆయన ఈ స్థితికి ఎలా ఎదిగారు? దీని వివరణ తరువాతి ఆయతులో వస్తుంది. మరికొంతమంది వ్యాఖ్యాతల దృష్టిలో ఇక్కడ వివేకం అంటే ప్రవక్త పదవి కాదు, వివేచన తెలివితేటలు అని భావం. ఆయత్ నంబర్ 15. ودخل المدينة على حين غفلة من أهلها فوجد فيها رجلين يقتتلان هذا من شيعته وهذا من عدوه فاستغاثه الذي من شيعته على الذي من عدوه فوكزه موسى فقضى عليه قال هذا من عمل الشيطان إنه عدو مضل مبين. ఆయత్ నంబర్ 15. ఒకసారి నగరవాసులు ఎమరుపాటులో ఉన్న సమయంలో అతను నగరంలోకి వచ్చాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకోవడం చూశాడు. వారిలో ఒకతను తన వర్గానికి చెందినవాడు, ఇంకొకతను వైరి వర్గానికి చెందినవాడు. తన వర్గానికి చెందిన వ్యక్తి శత్రువర్గానికి చెందినవానికి వ్యతిరేకంగా తనకు సహాయపడమని మూసాను పిలిచాడు. మూసా అతనికి ఒకే ఒక గుద్దు గుద్దాడు, అంతే. అది అతన్ని కడతీర్చింది. అప్పుడు మూసా, ఇది శైతాన్ పని, నిత్యముగా శైతాన్ బద్ధ విరోధి, స్పష్టంగా పెడదారి పట్టించేవాడు అని పలికాడు. వ్యాఖ్యానం 28. అది రాత్రి మగ్రిబ్ ఇషాల మధ్య సమయమని కొందరు, మధ్యాహ్న సమయం అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వ్యాఖ్యానం 29. శత్రువర్గానికి చెందినవాడు అంటే ఫిరౌనీయుడు అన్నమాట. వ్యాఖ్యానం 30. మానవ హత్య చాలా పెద్ద నేరం. అతన్ని చంపాలన్నది హజరత్ మూసా అలైహిస్సలాం ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. అతన్ని దండించాలన్న ఉద్దేశంతో ఒక గుద్దు గుద్దేసరికి అతను చచ్చి ఊరుకున్నాడు. అందుకే హజరత్ మూసా అలైహిస్సలాం ఆ చర్యను దుష్టచర్యగా, శైతాన్ పనిగా అభివర్ణించారు. జరిగిన దానిపై బాధపడ్డారు. వ్యాఖ్యానం 31. శైతాన్ మనిషికి బహిరంగ శత్రువు అన్నది విదితమే. మనిషిని పెడత్రోవ పట్టించడానికి వాడు చేయవలసిందంతా గప్చిప్గా చేసేస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, comment and share. Please subscribe. Touch bell.